హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పసుపుని ఏ విధంగా గ్రో చేయాలో తెలుసుకుందాం. స్టార్టింగ్గా పసుపు ఎలా పెట్టాలో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా. సో పసుపు అనేది మనం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకి పసుపు కొమ్ములు అనేసి పచ్చి పసుపు దుంపలు అనేసి అమ్ముతారండి. ఎక్కడ ఏ హెర్బల్ షాప్స్లోనే అమ్ముతారు, లేదంటే మీకు వీధి సంతలు ఉంటాయి కదా, బజార్లో కూడా అమ్ముతారు. ఇలా తెచ్చుకున్నటువంటి పచ్చి పసుపుని మనం ఉడకబెట్టని పసుపు అనమాట ఇది. సో వాళ్ళని కనుక్కొని తెచ్చుకోండి. ఉడకబెట్టని పసుపు పచ్చి పసుపు అనేసి అడిగితే మనకి ఇస్తారనమాట. ఇచ్చిన ఒక 1 to 2 days ఇది ఒక గాలికి కడితే 1 to 2 daysలో అంటే ఏంటంటే మనం తెచ్చుకున్న తర్వాత 1 to 2 days జస్ట్ మాయిశ్చర్గా ఉంచి తర్వాత దీన్ని గాలికి కానీ ఎక్కడైనా గాలి తగిలే ప్రదేశంలో కొద్దిగా వెలుతురు తగిలే ప్రదేశంలో పెడితే ఇలా చిన్నగా మొలకలు వస్తాయి అన్నమాట. సో మొలకలు రాకపోయినా పర్వాలేదండి, ఇలా ఇటువంటి నోట్స్ అనేవి ఉంటే సరిపోతుంది. బట్ మొలకలు వస్తే ఇంకా ఫాస్ట్గా జర్మినేషన్ అనేది ఉంటుంది. సో చూసారు కదా, ఇది నేను లాస్ట్ హార్వెస్ట్ తర్వాత పసుపు చేసేసిన తర్వాత కొన్ని దుంపలు ఉంచాను అనమాట. వాటికి వచ్చినటువంటి మొలకలు సో ఇలా నోట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ నోట్స్ అనేవి మనం పెట్టుకొని పసుపుని అసలు ఏ విధంగా గ్రో చేసుకోవాలి, గ్రో చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, నేను సాయి సందీప్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్స్ గార్డెన్. ఫ్రెండ్స్ చూసారు కదండి, పాటింగ్ మిక్స్ అనేది నేను దాదాపు ఒక 4 days అయింది ప్రిపేర్ చేసుకొని. సో 4 daysలో మనకి బెటర్ రిజల్ట్స్ రావాలంటే నేను ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశానండి. సో డెఫినెట్గా అంటే నిన్న ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనమాట. మీరు రేపు ఇది వీడియో వస్తుంది కాబట్టి నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఒకసారి పాటింగ్ మిక్స్ రెడీ చేసుకున్న తర్వాత మనకి ఇటువంటి పసుపే కదండి, ఎటువంటి మొక్కను పెట్టాలన్నా వెంటనే రిజల్ట్ కావాలి అనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ని ట్రై చేయండి. సో పాటింగ్ మిక్స్ ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాటింగ్ మిక్స్లో నేను ఏమేమి కలిపానంటే 1% మట్టి, 1% ఇసుక, 1% కోకోపీట్, 1% మెన్యూర్, వీటిలో కొద్దిగా నీమ్ కేక్ అలాగే బోన్ మీల్ కలిపాను. ఇంక ఇవే వేసానండి. సో అన్ని ఈక్వల్ పోర్షన్స్లో ఎందుకు తీసుకున్నానంటే దుంప జాతులు ఇవి, పసుపు అనేది దుంప జాతి. సో కింద వాటర్ అనేది కొద్దిగా వేసినట్టుగా బయటకు వచ్చేసేయాలన్నమాట. సో ఎప్పుడు కూడా ఈ నోట్స్ అనేవి మనం పెట్టుకునేటప్పుడు పైకి పెట్టుకోవాలండి. సో ఈ పాటింగ్ మిక్స్లోని నేను గ్రో బ్యాగ్ యూజ్ చేస్తున్నాను, లాస్ట్ టైం యూజ్ చేసిన గ్రో బ్యాగ్నే. తర్వాత ఫ్రెండ్స్ ఇంకొకటి, పాత మట్టిని ఏ విధంగా యూజ్ చేయాలి అని కూడా రెగ్యులర్గా మళ్ళీ వస్తున్నాయి కామెంట్స్. నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళు. సో డెఫినెట్గా అక్కడ చూడండి. మీరు ఏం చేస్తారు అంటే ఒకసారి ఈ విధంగా ఒక గ్రో బ్యాగ్లో దాదాపు ఒక 3 నుంచి 4 పెట్టుకోండి. ఇలా 4 పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా మట్టితో కవర్ చేసేయాలండి. సో నేను దీన్ని ఇక్కడికి 2 parts కింద కట్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టుకుందాం. నెక్స్ట్ దీనికి కూడా ఇక్కడ నోట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు అది ఒక్కదాన్నే పెట్టే బదులు మళ్ళీ ఇక్కడ సపరేట్గా ఇంకొకటి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ది చూడండి, ఇక్కడ ఒక నోడ్ ఉంది, మళ్ళీ పై సైడ్ ఒక నోడ్ ఉంది. సో ఇవి కూడా ఇక్కడికి కట్ చేస్తాను. మనం ఎన్ని చిన్న పీసెస్ పెట్టుకున్నా పర్వాలేదండి. నెక్స్ట్ ఇటు సైడ్ దీనికి ఎక్కడ నోట్స్ ఉన్నాయో చూసుకొని ఇదిగో ఇక్కడ ఉంది. సో ఈ విధంగా చూసారా, ఇలా చిన్నది ఇక్కడ ఒక నోడ్ ఉంది. సో ఇదొకటి ఇక్కడ పెడుతున్నాం. ఇలా ఒక గ్రో బ్యాగ్లో 5-6 పెట్టుకోవడం వల్ల ఏమంటే కొద్దిగా ఎక్కువగా వచ్చి మనకి కొద్దిగా ఒక కంటైనర్ నుంచి మనం ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు, అంతేనండి. ఇలా పెట్టేసిన తర్వాత దీనికి వాటరింగ్ అనేది చేసేసుకోవడం. సో ఇంకో గ్రో బ్యాగ్లో నేను మీకు పెట్టి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మనం ఇప్పుడు కట్ చేసినా సరే మనకి ఎంత ఫ్రెష్గా పచ్చిగా ఉందో. సో ఇటువంటివి అస్సలు వాడలేనివి కొద్దిగా ఫ్రెష్గా ఉండేవే మనం వేసుకోవడానికి ప్రిఫర్ చేయాలి. సో ఈ దుంపల్ని కూడా మీరు ఏం చేస్తారంటే తెచ్చిన తర్వాత ఒక్కరోజు జస్ట్ నార్మల్గా కడిగి ఎక్కడైనా వెంటిలేషన్లో తగిలేటటువంటి దాంట్లో మనం ఏదైనా ఒక కవర్లో, అంటే గాలి తగిలే లోపల నుంచి బయట నుంచి లోపలికి వచ్చేటటువంటి కవర్, గాలి వచ్చేటటువంటి కవర్లో మనం పెట్టుకున్నట్లయితే మనకి ఇలా నోట్స్ అనేవి పైకి వస్తాయి అన్నమాట. సో చూసారు కదా, నేను ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ ఒక నోడ్ ఉంది. నెక్స్ట్ ఇది ఇక్కడికి ఒకటి. సో ఫ్రెండ్స్ ఇది ఒక నోడ్.
చూసాం కదండి పసుపుని ఏ విధంగా పెట్టాలి అనేసి. ఇక్కడ నుంచి పసుపు గురించి రెగ్యులర్గా అప్డేట్ వస్తూ ఉంటుందన్నమాట. పెట్టుకున్న తర్వాత మనం అన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ యాజ్ యూజువల్గా ఇచ్చేయచ్చు. దాదాపు ఒక 15 డేస్ నుంచి 20 డేస్కి మేబీ మొలక అనేది వస్తుంది. మొలక వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ పెడతాను. సో ఈ విధంగానే పచ్చి పసుపు పెట్టుకోవాలండి. మళ్ళీ నన్ను చాలామంది పచ్చి పసుపు అడుగుతున్నారు కదా, నా దగ్గర కూడా ఉన్నవి ఇవేనండి. ఈసారి సీడ్ నేను కూడా ఎక్కువ నేను చెప్పాను మీకు హార్వెస్ట్ అనేది నేను అంత సాటిస్ఫైడ్గా తీసుకోలేదని. సో రిమైనింగ్ ఒక 10-15 పసుపు దుంపల నుంచి మిగతావన్నీ పసుపు చేసేసాను. సో నెక్స్ట్ టైం ఈసారికి ఎక్కువ కంటైనర్స్లో పెట్టి నెక్స్ట్ టైం నుంచి డెఫినెట్గా మీకు గివ్ అవేకి కొన్ని ఉంచుతాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదండి, సేమ్ యాజ్ యూజువల్గా మీరు కూడా వెంటనే పసుపుని పెట్టేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే యాస్టీస్గా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి స్మాల్ గార్డెనింగ్ అప్డేట్స్ కోసం నా ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ స్మైలింగ్. అంటిల్ దెన్ బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.